Good afternoon. Welcome to India Now News. This is Bindu. Details చూస్తే కాకినాడ జిల్లా సామర్లకోట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సత్యబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే చినరాజప్ప హాజరయ్యారు. గత ప్రభుత్వ పాలకులు అధికారుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధి కుంటుపడిందని ఇప్పటికైనా అధికారులు అభివృద్ధి కోసం పనిచేయాలని అధికారులపై మండిపడ్డారు. టార్గెట్ చెప్పారు కదా, అది చెప్తే కదా అది తెలియదు. ఇప్పుడు నేను నాకు తెలుసు ఎలా జరుగుతుందో, ఎలా డెవలప్మెంట్ జరుగుతుందో నాకు తెలుసు. అతనికి తెలియదు కదా, తెలియదు మీరేదో చెప్పాలి. మీరు చెప్పలేదు. 5 బిల్డింగ్లు ఒకసారి మొదలెట్టారు, బేస్మెంట్ లో పడుకున్నాయి. చెప్పంగా చేయండి, ఎప్పుడైనా ఒక బిల్డింగ్ పూర్తి చేయండి. 5 సంవత్సరాలు పనులు సరళంగా చేయకపోతే మీరు ఏమన్నా పని జరగకపోతే అంటే ప్యాచ్ వర్క్ ఏం చేశారు, ఎన్ని ప్యాచ్ వర్క్లు మీరు ప్రపోజల్ చేశారు, ఎన్ని ప్యాచ్ వర్క్ ఎంత అవుతుంది అమౌంట్, ఎన్ని ప్యాచ్ వర్క్ ప్రపోజల్ చెప్పు. సార్ ఇప్పుడు సామర్లకోట నుంచి కాకినాడ నుంచి రాజమండ్రి రోడ్ లో ఆల్రెడీ వర్క్ ఒకటి శాంక్షన్ అయింది సార్. 4 కోట్లు సార్. ఆల్రెడీ కాకినాడ నుంచి సామర్లకోట మధ్యలో 66 అంటే 3 కిలోమీటర్లు ఆల్రెడీ బీసీ చేశారు సార్. మిగతా స్టెచ్ ఏమో బియ్యం చేశారు సార్. ఆయన అయితే పెండింగ్ బిల్స్ పేమెంట్ చూస్తారు. మిగతా బ్యాలెన్స్ పెండింగ్ అవగానే మన వేటపాలెం నుంచి ప్రతిపర్మదేవం వరకు బిట్లు ఉన్నాయి సార్. అది ఆల్రెడీ ఎస్టిమేట్ ఇచ్చారు సార్. మేము ప్యాచ్ వర్క్ కి డిపార్ట్మెంట్ వైజ్ గా ఎంజీఆర్ రోడ్ స్టేట్ హైవేస్ కి ప్యాచ్ వర్క్ ఎస్టిమేట్ సబ్మిట్ అది సార్. సామర్లకోట గోపురం ఊళ్ళో రోడ్డు ఉంది కదా సార్, సామర్లకోట గోపురం రోడ్ సార్. మన బస్ స్టాండ్ దగ్గర నుంచి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం వరకు కూడా ప్యాచ్ వర్క్ ఎస్టిమేట్ ఇచ్చారు సార్. అలాగే మన ఆర్ఓబి పక్కన ఉన్న బైక్ ప్యాచ్ వర్క్ కూడా ఎస్టిమేట్ ఇచ్చారు సార్. అలాగే చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో సీఎం చంద్రబాబు ఫ్లెక్సీపై గుర్తు తెలియని వ్యక్తులు ముఖంపై పేడ కొట్టారు. పెన్షన్ పంపిణీ సందర్భంగా సచివాలయం వద్ద టీడీపీ శ్రేణులు సీఎం చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అదే ఫ్లెక్సీకి రాత్రి కొంతమంది యువకులు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని మద్యం మత్తులో సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి పేడ కొట్టినట్లు స్థానికులు ఆరోపించారు. సీఎం ఫ్లెక్సీపై పేడ కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో చీకటి పడితే చాలు ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. వాసిలి పెన్నా పరివాహక ప్రాంతాల నుండి విచ్చలవిడిగా రాత్రి వేళల్లో ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. దీంతో విసుగు చెందిన గ్రామస్తులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. గ్రామ సర్పంచ్ హరిబాబు గ్రామస్తులపై దౌర్జన్యం చేసి ట్రాక్టర్లను తీసుకెళ్లినట్లు స్థానికులు ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు వాసిలి సర్పంచ్ చెలికారమ్మ హరిబాబు అని నేను ఎస్టీల్ కాలనీ వచ్చి మా ఇంటి దగ్గరికి రోజు నైట్లో ట్రాక్టర్లతో ఇసుకలు శాండ్లు తాగుతూ ఉన్నారు. మా ఇళ్ల మీదకి బళ్ళు వస్తున్నాయి, మేము భయంతో వణికిపోతున్నాం. మీకు ఎవరు చెప్పిన పట్టించుకోవట్లేదు, ఎవరు చేసిన కాల్ చేయడం లేదని చెప్తే ఈరోజు మేము వచ్చి కట్ట మీద వచ్చి కూర్చున్నాం. ఏరియా బ్రహ్మనాయుడు ట్రాక్టర్లు ఒక 4 వచ్చినాయి, కొరవాళ్ళు ఏరియా 6 బళ్ళు దాకా వచ్చినాయి. అవి మేము ఆపడం జరిగింది. ఈ లోపల బ్రహ్మనాయుడు సుమోలో ఒక 6-7 మంది కారు తీసుకొచ్చి మమ్మల్ని కట్టకని దోసేసి తాళ బిరుక్కొని టార్లు తీసుకెళ్ళిపోయి నువ్వు ఏం చేసుకుని మాకు అందరితో చేసే సంబంధాలు ఉండి ఈ ప్రభుత్వంలో కూడా మాకు అందరూ అనుకూలంగా ఉంది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో మేము పనులు చేసుకోవాలి, యువతలకు వెళ్ళిపోతా ఉంది, ఎవరికి వాటా పంపిస్తున్నాం, మీరు మమ్మల్ని ఆపడానికి అని చెప్పి నన్ను పక్కకు దోసి పన్నుకి ఇంకో బాబు అని అతను కూడా పక్కకు దోసి పన్నుకేసి ట్రాక్టర్ తీసుకెళ్ళిపోయి అతన్ని బాబు అనే వ్యక్తిని గాయపరిచి తాళాలు బిరుక్కొని వెళ్ళిపోయారు. అందులో ఈ మీడియా వారు రాగానే పరారైపోయారు.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని నీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగి ఆత్మహత్యకు యత్నించింది. బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగి పాఠశాలలకు సిబ్బందికి చెప్పిన నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థిని తెలిపింది. కుల్కచర్లలో ప్రథమ చికిత్స అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలికకు హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఆత్మహత్యకు యత్నించిందని పాఠశాల ఇన్ఛార్జ్ వార్డెన్ భాగ్యమ తెలిపారు. ఇప్పటిదాకానేమో మా బాబాయ్ వేసుకొచ్చింది. ఎన్ని గంటలకి తాగినావు? 12కి తాగితే ఏదన్నా వస్తుంది మేడం అంటే నమ్మలేదు. అసలు ముక్కలకి బ్లడ్ వెళ్తకుండా నమ్మతా. ఒక అంకుల్కి చెప్తే మేడంకి చెప్తే అప్పుడు నమ్మిండ్రు, తోలిచ్చిండు. ఎన్ని గంటలకు తోలిచ్చారు? నా 3 అయిందేమో. 12 గంటలకు తాగితే 3 గంటలకు తోలిచ్చారా? ఆటోలో వేరే వాళ్ళు ఆటోలో తోలిచ్చారు. వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చి టీసీ ఇవ్వకుండా తోలియాలి కదా, టీసీ అవన్నీ ఇచ్చి తోలిచ్చేసారు. 1 వీక్ బ్యాక్ సార్ ఆమె స్కూల్ కు వచ్చింది, పేరెంట్స్ పంపించిపోయిండ్రు. ఎవరు కులక్చేల సార్. పిల్ల బ్లీచింగ్ పౌడర్ తాగిన తర్వాత హాస్పిటల్ కు పంపకుండా టీసీ రాసి ఇచ్చేసి ఆటోలు ఎక్కించి పంపిందంట. ఆమె పాతవి వాళ్ళ అమ్మ పంపించేసేయండి అమ్మ చందెంబడి అంటే పంపించేసినాం. 3:30 వరకు నాకు 10th క్లాస్ ఉంది సార్. 10th క్లాస్ లోకి వెళ్ళినా నేను. 10th క్లాస్ ఆఫ్టర్ నాకు 9th క్లాస్ ఉంది. క్లాస్ లోకి వెళ్ళినా. క్లాస్ లోకి వెళ్ళి వచ్చి తర్వాత నాకు 4th తెలిసింది అమ్మాయి ఇట్లా చేసుకుందని. అంతవరకే ఆటోలు వేసి ఎవరు పంపించారు? టీసీ అవన్నీ తీసి ఆటోలు వేసి లగేజ్ మొత్తం అండ్లేసి ఎవరు పంపించారు? ఏ టీచర్ పంపించారు? అందరం వెళ్తావా అమ్మ అంటే వెళ్తాం. అప్పటికి బ్లీచింగ్ పౌడర్ తగిలింది తెలుసు కదా మీకు? కొంచెం తాగిన అన్నది మేడం. సార్ మళ్ళీ అడిగితే తాగలే అన్నది. సరే అంటానని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పి సార్ ఆయన నెంబర్ పంపించేసి తాగిందనే విషయం మీకు తెలుసు కదా. అప్పుడు టీసీ లగేజ్ తీసి ఆటోలు షర్ట్ ఎట్లా పంపిస్తారు మేడం? మేము వేయలేం సార్. నీవే అంటున్నావు కదా తీసుకోవతావా బిడ్డ అంటే తీసుకోవతా అన్నది సార్. మన హాస్టల్లో బ్లీచింగ్ పౌడర్ తాగిన తర్వాత మీరు టీసీ ఇచ్చి ఎట్లా పంపిస్తారు మేడం? టీసీ అంటే కొత్తది కాదు సార్, పాతదే. ఒక స్టూడెంట్ కి ఎన్ని టీసీలు ఉంటాయి? మరి పాతది కొత్తది ఎట్లా అంటున్నా? అయితే ఆమె శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొలసూరు కొత్తూరు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన టంకాల శ్రీరామ్మూర్తి ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు మట్టితో చేసిన బొమ్మ, నిమ్మకాయలు, కోడిగుడ్లతో క్షుద్ర పూజ చేశారు. ముందు రోజే రామ్మూర్తి సోదరుడు గణపతి ఇంటి దగ్గర కూడా ఇలానే చేశారని స్థానికులు తెలిపారు. క్షుద్ర పూజల కలకలంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. ఆవురా మరీ ఘోరం. ఏంటని చెప్పాలి మామూలుగా చేశారు ఊర్లో ఆవురా. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.